guys, movie just now. Moment, చూడండి perfect. అక్క సింపుల్ సో యా గాయస్, ఇది వచ్చేసి మా ఇంటి దగ్గర ఉంటుందన్నమాట, డైమండ్ హౌస్. సేమ్ డైమండ్ షేప్లోనే ఉంటుంది, అందుకే డైమండ్ హౌస్ అంటాం అనమాట. సో యా, ఇది వచ్చేసి కృష్ణకాంత్ పార్క్ అనమాట. ఇవన్నీ దాటుకుని అయితే అప్పుడు ఎర్రగడ్డలో గోకుల్ థియేటర్ ఉంటుంది కదా, ఐ థింక్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి చాలామందికి తెలుసు. సో అక్కడికైతే వెళ్ళామన్నమాట. అప్పుడు దాకానేమో కోపంగా చూసింది, తర్వాత ఏమో అది కోపంగా చూసింది, నవ్వు రాదా అనేసి నవ్వుతుంది అనమాట. క్రేజీ అనిపించింది. అంటే మళ్ళీ పడుకుంటే తెలుస్తుందని చెప్పి పడుకునివ్వలేదు. చెప్పాలి కదా గోకుల్ థియేటర్. అండ్ ఇక్కడ పోస్ట్ దగ్గర ఒక టిక్ తీసుకున్నామని చెప్పి ఇంకా మా మామయ్య అయితే తీసాడనమాట. సో లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఫస్ట్ షో కాబట్టి లోవర్ బాల్కనీలోనే లాస్ట్ సీట్లోకి వచ్చాయి. పర్లేదు, బాగానే ఉంది. బట్ నేనేమనుకున్నా అప్పర్ బాల్కనీ అయితే ఇంకా బాగుంటుంది అనుకున్నాను. సో మాకు వ్యూ అయితే ఇలా ఉంది. అండ్ థియేటర్ వచ్చేసి కూడా ఇలా ఉందన్నమాట. సో అందరం అయితే కూర్చున్నాం, కానీ ఇంకా మూవీ అయితే స్టార్ట్ అవ్వలేదు. సో మూవీ స్టార్ట్ అయ్యే లోపల కొన్ని పిక్స్ దిగుదామని చెప్పి 100 పిక్స్ దిగాను అనమాట. సో ఆఫ్టర్ దాట్ మంచి ఇంట్రడక్షన్ ఇచ్చారు, అదే టైటిల్ అయితే వేశారనమాట. చాలా నచ్చింది నాకు టైటిల్ కూడా. అండ్ ఆఫ్టర్ దాట్ వెంకటేష్ గారి ఇంట్రడక్షన్ మాత్రం క్రేజీ ఉండే, నాకు చాలా బాగా నచ్చింది. అంటే నాకు మంచిగా అనిపించింది అనమాట, కొత్తగా అట్లా అనిపించింది. మరీ ఫన్నీగా కాకుండా అట్లా ఏం అంటే అనిల్ రావుపూడి గారిది మూవీస్ అంటే కొంచెం ఫన్నీగా ఉంటాయి కదా, కానీ ఇది అట్లా లేదు. అంటే జస్ట్ ఇంట్రడక్షన్ కోసం చెప్తున్నాను. అండ్ ఆఫ్టర్ దాట్ ఇది ఒక సాంగ్ పాడుకుంటూ వస్తారనమాట ఆయన. నేను మూవీ మొత్తం తీసేసాను అనుకుంటారు, లేదు కొంచెమే తీసాను. అండ్ ఇంట్రడక్షన్ దగ్గర ఒక డాన్స్ వేస్తే చాలా బాగుంటుంది. అండ్ మా ఫ్యామిలీ మొత్తం కూడా మెయిన్గా జస్ట్ ఈ సాంగ్ కోసం అయితే మేము వెళ్ళాము. అండ్ ఈ సాంగ్ అండ్ ఈ మూవీలో సాంగ్స్ అన్ని మీన్ డింగ్ 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 మీన్ డింగ్ 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 సో ఈ సాంగ్స్ అండ్ ఇంకొకటి ఇట్స్ అన్ యాటిట్యూడ్ పొంగలు ఇదొక సాంగ్ ఉంది కదా. సో ఈ సాంగ్స్ కోసం అయితే వెళ్ళాను అనమాట. ఈ సాంగ్ది నేను సౌండ్ పెట్టచ్చు, బట్ నేను సౌండ్ పెట్టాను అనుకోండి నాకు కాపీరైట్ వచ్చేస్తుంది అనమాట. సో అందుకని చెప్పి పెట్టలేదు. మూవీ మాత్రం చాలా బాగుంది గెస్, డెఫినెట్గా చూడండి. నాకైతే అంటే మంచి ఫ్యామిలీతో వెళ్ళి చూడడానికి చాలా బాగుంటుంది అండ్ మస్తు ఉంటుంది అనమాట. ఎవరైనా ఈ సంక్రాంతికి హైదరాబాద్ కానీ ఊర్లలో నుంచి ఎవరైనా మా వీడియోస్ చూస్తే వాళ్ళు కూడా మీరు కూడా వెళ్ళండి, టికెట్స్ దొరికితే పక్కా ఎంజాయ్ చేస్తారు. అంటే మంచి టైం పాస్ అయిపోతుంది అనమాట. ఫ్యామిలీతోని వెళ్ళాము సంక్రాంతికి మూవీ కానీ ఒక మెమొరీ కూడా ఉంటుంది. మరీ ఏం అంత వల్గర్ ఏం లేదు, చాలా క్యూట్ అండ్ స్వీట్గా ఉందన్నమాట. నాకైతే అంటే ఒక ఫ్యామిలీతో వెళ్ళేలాగా అయితే చాలా బాగుంది. అండ్ ఫ్రెండ్స్తోని అది అయితే అవ్వదు, బికాజ్ ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ కాబట్టి ఫ్యామిలీతోనే పోవాలి మనం. అండ్ యా మూవీ అయితే మాకు మస్తు నచ్చింది. ఇందులో ఒక బుడ్డోడు ఉంటాడు, అదైతే క్రేజీ, వాడి క్యారెక్టర్ మస్తు నచ్చింది. సో ఇంకా మూవీ అయితే అయిపోయిందనమాట, మేమైతే ఎగ్జిట్ అయిపోయాము. బయటకు వెళ్ళిపోతున్నాం. సో అక్కడ అందరిలో మాట్లాడడానికి నాకు సిగ్గేసింది అండ్ ఫుల్ క్రౌడ్ వచ్చిందనమాట. ఇంకా రోడ్డు మీదకి వచ్చేసి వీడియో అయితే తీశాను. సో యా బాయ్ గాయ్స్ అని చెప్పేసి ఇంకా మా మమ్మీ వాళ్ళని అక్కడి నుంచి ఆటోలో అయితే పంపించేసామన్నమాట. సో ఎందుకంటే నన్ను వచ్చేటప్పుడు అందరం ఆటోలో వచ్చినాం, చూసారు కదా. సో వెళ్ళేటప్పుడు ఈ ఆటో ఆయనకి ఏమైందో తెలియదు కానీ ఎంతమంది ఎక్కొద్దు, పోలీస్ ఫైన్ ఇస్తారు అది ఇది అన్నాడు. సో అందుకని చెప్పేసి ఇంకా మా మమ్మీ, మా అక్క, మా తమ్ముడు చిన్నుగాడు అండ్ చిన్ను వాళ్ళ చెల్లి వీళ్ళందరూ అయితే ఆటోలో వెళ్ళిపోయారనమాట. సో మా మమ్మీ ఏం చేసిందంటే ఇక్కడి నుంచి ఎర్రగడ్డ కదా, సో ఎర్రగడ్డ మార్కెట్ అంతా కూడా
వీడియో తీసేసింది. ఎందుకు మా ఎర్రగడ్డ మార్కెట్ మనం వెళ్ళి అక్కడ షాపింగ్ చేసి తీస్తే బాగుంటుంది కదా అంటే, లేదు తల్లి చూస్తారు కదా వాళ్ళు కూడా అని చెప్పి నార్మల్గా అయితే చిన్నగా తీసిందనమాట, ఒక 30 సెకండ్స్ది. సో యా గైస్, ఆఫ్టర్ దట్ పొట్టిదైతే ఇంకో తింటుంది సార్, అదైతే ఫుల్ ఆకలితో అల్లా చేస్తుంది ఆటలో మాత్రం. సో అది దా మ్యాటర్. ఇక్కడ ఏదో మాట్లాడుంటారు బట్ నాకు తెలియదు. వాళ్ళ అమ్మకి కొంచెం పెడుతుంది, మళ్ళీ అది తింటుంది. ఐ థింక్ అది బిస్కెట్ అనుకుంటా. వాళ్ళ మమ్మీని హ్యాండ్ బ్యాగ్లో వేసుకుని వచ్చింది. వాళ్ళ బావతో ఆడుతుంది అనుకుంటా, అదే మా తమ్ముడితో. సో ఇదంతా మా మమ్మీ రికార్డ్ చేసింది. సో దిస్ వాజ్ మై ఫస్ట్ టైం మెట్రో ఎక్స్పీరియన్స్. సో పక్కా వీడియో తీయాలని చెప్పేసి వీడియో అయితే తీసాను మా మామయ్య ఫోన్లో. బికాజ్ నాకు ఒక ఫోన్, మా మమ్మీకి ఒక ఫోన్ కాదు కాబట్టి, ఇంకొక లేదు కాబట్టి వీడియో అయితే తీసాను అనమాట. ఇక్కడ నా హీల్ సౌండ్ నేను చెప్పిన ఫస్ట్ టైం గైస్. ఇప్పటిదాకా హైదరాబాద్లో పుట్టిపోయారు గైస్, ఎట్లేదు. ట్రైన్ కోసం వెయిటింగ్ గైస్. మా మమ్మీ ఇంకా మమ్మీ, తమ్ముడు, అక్క వాళ్ళ పిల్లలు ఆటోలో వెళ్ళిపోయారు. ఆడ ఎక్కించుకొని ఉన్నాడు మమ్మల్ని అందరినీ. సో ఇంకా థియేటర్కి ఇక్కడే ఉందని చెప్పేసి మెట్రోకి అయితే వచ్చామన్నమాట. ఎక్కాక ఎలా ఉంది ఏంటి అని చెప్తా. ఈ ఆంటీ అయితే అడ్రస్ అడుగుతుంది అనమాట. మా మామయ్య మా మామయ్యని మెట్రో రైలు వస్తుంది కదా, అది వీడియో తీమాయ అంటే ఫ్రంట్ క్యామ్ పెట్టి ఫ్రంట్ క్యామ్తో తీసాడు. అందుకే మా మామ సగం సగం కనిపించాడు. ఏమైతుంది గ్యాస్ నాకు ఇది ఎక్కి దిగి బాగానే కనిపిస్తున్నాను. ఫస్ట్ టైం. సో యా గైస్, అక్కడికి వెళ్ళి మంచి పిక్ తీసుకుందాం అనుకున్నా. బికాజ్ ఫస్ట్ టైం కదా, మెమొరీగా ఉంటుందని చెప్పేసి. బట్ లైటింగ్ లేదని చెప్పి వచ్చేసాను అలా నుంచొని. వీడియో అయినా వస్తుందని చెప్పేసి. సో ఎక్సలైట్ 2, 3, 4, 5 టైమ్స్ ఎక్కామన్నమాట. నాకైతే భయం అయింది. సో ఇక్కడైతే మా మామయ్యని వర్టికల్గా తీయమంటే, హారిజాంటల్గా తీయమంటే వర్టికల్గా తీసాడనమాట. సో ఇంకా ఏదో ఒకటి పోస్ట్ చేయడానికి బాగుంటుందని చెప్పేసి అలానే ఉంచాను. ఇంకా అంటే చిన్న షార్ట్ కింద పెడితే బాగుంటుంది కదా, స్లో మూవ్ అని చెప్పి అలానే ఉంచాను అనమాట. సో ఇంకా ఎక్కేసాను. నాకైతే హీల్స్ వేసుకుని వచ్చేసరికి ఎక్కడం దిగడం మస్తు భయమైంది నాకు ఫుల్గా. ఆల్రెడీ ఒకటి ఎక్కి దిగిపోయినాం. మా మామ పైకి కిందకి తిప్పుతున్నాడు. క్రౌడ్ ఎక్కువ ఉందని మా అమ్మనే అక్కడ తీకు మళ్ళీ ఎక్కుతాం కదా, అక్కడ తీయని చెప్పాడు. సో ఒకటి దిగిపోయాం, ఎక్కేసాం, దిగేసాం. ఇది ఇంకొకటి. సో యా గైస్, మా మామ అయితే వెళ్ళి కూర్చున్నాడు. అక్కడ మొత్తం జర్న్స్ ఉన్నారు కదా, సో నేను కూర్చోలేదు. ఆఫ్టర్ దట్ కొంచెం సేపు తర్వాత కూర్చున్నాను అనమాట. ఫైనల్ ఇక్కడ నడుచుకుంటూ వస్తున్నాం గైస్. మా మామ వెళ్ళిపోతున్నాడు. నేను అక్కడ ఒక మిర్రర్ కనిపిస్తే మిర్రర్తో ఒక పిక్ తీసుకుందామని వెనకాల వస్తున్నా. అమ్మ దమ్మ అవుతుంది గైస్. నన్ను కూడా చూపిస్తా, ఆగండి. ఎప్పుడైనా చూసారు గైస్, ముళ్ళులు ఉంటాయి. మా గెస్ట్ హౌస్ ఉన్నది, అక్కడ ఉండేవన్నమాట. కనిపిస్తున్నాను. మెట్రోలో ఎక్కువ వీడియో తీయలే, నాకు సిగ్గు అయ్యింది గైస్. అక్కడ అంటే కూర్చుంటే లేకుంటే మా మమ్మ పక్కన నుండి ఉంటే తీసేదాన్ని. ఫస్ట్ టైంలో క్రౌడ్ చాలా ఉంది, సెకండ్ టైంలో క్రౌడ్ తక్కువ ఉంది. చాలామంది కూర్చున్నారు అండ్ కొంతమంది నుంచున్నారు. 2-3 నుంచున్నారు, అందులో నేను ఒకదాన్ని. మా మామయ్య అయితే అక్కడ అందరూ జెంట్స్ ఉన్నారు అని చెప్పి మా మామయ్యనే పోయి కూర్చోమన్నా మా మామ పోయి కూర్చున్నాడు అనమాట. ఇంకా ఇల్లు వచ్చేసింది గైస్, అయిపోతున్నా.